అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. చూడడానికి ఎంతో బాగుంది చూడండి. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ముహూర్తం ఖరారు. ఎక్కడో ఏదో లోటు. టీడీపీ ప్రభుత్వానికి మింగుడు పడని సందర్భం ఏదైనా ఉంది అంటే ఇదే. అలాగని వీళ్ళలో పెద్ద పెద్ద విభేదాలు వచ్చేసాయా, కొట్లాట్లు వచ్చేసాయా అంటే అది కూడా లేదు. ఈ మధ్య లోకేష్ గారు మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్లో అశోక్ లేలాండ్ సంబంధించినటువంటి ఆ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు అక్కడ న్యూజివీడ్ మీదుగా వెళుతుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఫ్లెక్సీని పట్టుకుని చూస్తుంటే లోకేష్ ఆ ఫ్లెక్సీని తీసుకుని మరి అందరికీ చూపించడం జరిగింది. ముఖ్యంగా ఆ సీన్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అది చాలా బాగుంది చూడడానికి. ఎంత చక్కగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే చూడండి, లోకేష్ పోస్టర్ను పట్టుకుని ఆ ఫ్యాన్స్ అందరికీ కూడా చూపిస్తున్నారు. అందరూ కూడా కేరింతలు, హర్షధ్వానాలు చాలా బీభత్సంగా. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటు లోకేష్ అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి మూమెంట్ ఇది. నిజం చెప్పాలి అని అంటే లోకేష్ చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు. జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశానికి, అలాగే జూనియర్ ఎన్టీఆర్కి మా ఫ్యామిలీకి, అలాగే జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం అభిమానులకి ఎటువంటి విభేదాలు లేవు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం అనేసి ఎప్పుడైనా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది అని అంటే లోకేష్ ట్వీట్ చేస్తూ ఉంటారు, కంగ్రాచులేషన్స్ అనో లేదా ఆల్ ది వెరీ బెస్ట్ అనో ఇట్లా. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైనా కనపడినప్పుడు కూడా చాలా బావ అంటే బావని చాలా ఆప్యాయంగా పలకరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన నారా బ్రాహ్మణ్ని తన సొంత చెల్లిలాగే ట్రీట్ చేసేవారు ఎప్పుడైనా. కానీ ఏదో కుటుంబ కలహాల్లో కాస్త గ్యాపులు రావడం సహజం. అలాగే హరికృష్ణ గారు మరి తను నిర్యాణం చెందినప్పుడు అప్పుడు కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళడం, వాళ్ళ అంతర్గత విషయాలన్నీ మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఏదో ఫ్యామిలీ అన్న తర్వాత నానా గొడవలు ఉంటాయి. ఏ కుటుంబంలో ఉండవు చెప్పండి? ప్రతి కుటుంబంలోనూ ఉన్నటువంటివి అప్పుడే సమస్య పోతూ ఉంటాయి, అప్పుడే మొదలవుతూ ఉంటాయి. లేదా మరొకరు వాటిని గుర్తు చేస్తూ ఉంటే గుర్తుకొస్తూ ఉంటాయి. ఓహో ఆ రోజు ఎలా జరిగిందా, అలా జరిగిందా, దానికి ఆజ్యం పోసే వాళ్ళు కనపడుతూ ఉంటారు. కానీ ఈ తెలుగుదేశం పార్టీలో ఒకే ఒక్క లోటు ఏంటి అని అంటే జూనియర్ ఎన్టీఆర్ లోటు అని చెప్తూ ఉంటారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ఎన్నోసార్లు తన క్యాంపెయినింగ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడ గ్యాప్ వచ్చింది అన్నది అంతర్గత వ్యవహారంగా మనం మాట్లాడుకోవాలి. ఆ అంతర్గత వ్యవహారంలో మరీ డెప్త్గా మనం వెళ్ళే కంటే అసలు దీనికి ఎక్కడితో ఎండకాటు పడుతుంది అనేది ఫ్యాన్స్తో సహా మనం కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నిజంగా తెలుగుదేశం పార్టీలో మన ఎన్టీఆర్ కూడా ఒక కీ రోల్ పోషించాలి అని వాళ్ళలో ఒక రకమైన ఒక మంచి దాన్ని ఏంటి అంటారు, ఒక కోరికగా మిగిలిపోయింది. అది జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రావాలి, వస్తే బాగుండు అనేసి ఎక్కడైనా సరే లోకేష్ సభ జరిగినా లేదు లోకేష్ యాత్ర జరిగినా, అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కూడా ఈ ఫ్లెక్సీలన్నీ దర్శనం ఇస్తూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో లోకేష్ని ఎన్టీఆర్ మీ పార్టీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగిన వీడియో అయితే అప్పుడు ఆ రోజుల్లో బాగా వైరల్ అయింది. అది చాలా బాగా లోకేష్ మాట్లాడడం కూడా జరిగింది. అది ఒకసారి మనం కూడా చూద్దాం. రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు. 100% ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారు, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్ళాలి, ఆంధ్రలో గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి. విన్నారు కదా? అయితే ఈ వీడియో అప్పుడు ఆ రోజుల్లో చాలా వైరల్ అయింది. తను వీళ్ళ ఫ్యామిలీ విభేదాలు ఉండొచ్చు, లేదా ఏదైనా ఉండొచ్చు, కానీ అన్నీ మనం మరీ అంత డెప్త్కి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీలోకి రావాలి అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇటువంటి సందర్భాల్లో లోకేష్ని పార్టీని సందిగ్ధంలో పరిచినటువంటి సందర్భాలు చాలా కనపడుతున్నాయి. ఎందుకు అనంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అలాగే మెగా ఫ్యామిలీ మధ్య ఒక పెద్ద గొడవే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ని సపరేట్ పెట్టేశారు. ఆ పవన్ కళ్యాణ్కి అసలు మెగాస్టార్ ఫ్యామిలీకి అసలు సంబంధమే లేదు అని అంటే ఎక్కడైనా సభ జరిగినప్పుడు, లేదా ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగినా, లేదన్నా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా, ఏది జరిగినా సరే పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని అనిస్తూ ఉంటే నాగబాబు గారు ఒకనొక సందర్భంలో సీరియస్ అయిన సందర్భం కూడా ఉంది. ఏంట్రా మీరు మమ్మల్ని పవర్ స్టార్ అనేది, వాడికి రాడు, వాడికి రావాలనిపిస్తే వస్తాడు, లేకపోతే లేదు అని చాలా గట్టిగా చెప్పిన సందర్భాలు కనపడుతున్నాయి. అయితే మెగాస్టార్ కూడా కొన్ని సందర్భాల్లో పంటి మధ్యలో ఆ విషయాన్ని గట్టిగా అదిమి పట్టి ప్రజలతో మాట్లాడిన సందర్భాలు కూడా కనపడ్డాయి. అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇటు ఫ్యామిలీకి అటు రిమైనింగ్ ఫ్యామిలీకి ఏమైతే ఉన్నాయో వాటి మధ్య వారధిగా
మా హీరో లేదా మాకు సంబంధించినటువంటి వ్యక్తి ఎటువంటి విభేదాల్లో ఉండకూడదు, అందరూ కలిసి ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీలో వాడే కదా, ఎందుకు ఆ రోజు ఈవెంట్కి రాలేదు, ఎందుకు ఈ రోజు రాలేదు అని వాళ్ళు ఒక సపరేట్గా పవర్ స్టార్ అని అరుస్తూ ఉంటే అప్పుడు ఆ రోజుల్లో నిజంగా మెగాస్టార్కి, నాగబాబుకి, పవర్ స్టార్కి ఇలా ముగ్గురికి విభేదాలు వచ్చి విడిపోయారా, ఎక్కడ కనిపించట్లేదు అనే ఒక ట్రాన్స్లోకి అయితే ప్రజలైతే వెళ్ళిపోయారు. అలాగే సేమ్ ఇప్పుడు కూడా మన లోకేష్ పాదయాత్రలో కూడా జరిగినటువంటి మీటింగ్లో ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్లెక్సీలు పట్టుకుని మరి హడావుడి చేయడం, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రావడం లేదు, మరి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో తీసుకోరా, అసలు జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు పక్కన పెట్టారు, ఒకనొక సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉంటే అనేటువంటి మాటలు కూడా వినబడ్డాయి. మరి ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు పక్కన పెట్టారు అనే విషయం చాలా లోతుగా వెళ్ళి ఆలోచిస్తున్నారు. అదేం పెద్ద విషయం కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్న డిస్టర్బెన్స్ అనుకోండి, ఏదైతే కానివ్వండి. మరి ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ మీట్లో కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ లేదా సినిమా హిట్ అయినప్పుడు లోకేష్ ట్వీట్ చేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా విషయం చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. బ్రాహ్మణి లోకేష్ గారు వైఫ్, ఆ బ్రాహ్మణి గారిని నా సొంత సిస్టర్, నాకు చెల్లి అంటూ ఉంటే తనే నాకు చెల్లి అని చెప్పిన సందర్భాలు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ ఫ్యామిలీలో ఈ కాస్త గ్యాప్ అంటే ముహూర్తం ఖరారు టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్, ఈ చిన్న గ్యాప్ పోతే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అయితే తెలుగుదేశం పార్టీ మరింత దృఢంగా ఉంటుందని మన నారా చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కానివ్వండి, లోకేష్ అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానివ్వండి, అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కోరుకున్నటువంటి ఒక భావోద్వేగమైన క్షణం అనమాట అది. ఆ రోజు లోకేష్ గారు ఆ ఫ్లెక్సీని పట్టుకుని అటు ఇటు ఊపితే ఆ ఫ్యాన్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళు చాలా హ్యాపీగా భావోద్వేగంతో నిజంగా వీళ్ళ ఫ్యామిలీలో ఆ చిన్న లిటిల్ బిట్ గ్యాప్ కూడా లేకపోతే ఎంత బాగుండు అని వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ కోరిక వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తే కనిపించింది. మరి ఈ గ్యాప్ అనేది త్వరలోనే తగ్గిపోవాలి. ఈ ముహూర్తం ఏదైతే ఉందో వెంటనే వచ్చేయాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు వెంటనే ఈ ఫ్యామిలీలో కలిసిపోవాలి. తెలుగుదేశం పార్టీ అంతా ఒకటే అవ్వాలి. చాలామంది మాట్లాడుకునే మాటలు ఏంటి అని అంటే, జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్ను పక్కన పెట్టేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్కి దెబ్బ, సీఎంగా మరి మన జూనియర్ ఎన్టీఆర్నే ఉంచాలి, అందుకని చంద్రబాబు నాయుడు గారు తొక్కు పెడుతున్నారు, అందుకని చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారు. అబ్బో చాలా అనుకోవడానికి ఏముందిలేండి, చాలా మాటలు మనం అనుకుంటాం. కానీ అక్కడ ఇంటర్నల్గా జరిగేది వేరు. ఏంటి అని అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు కానివచ్చు, లేకపోతే ఏదైతే కానివచ్చు, అవన్నీ కూడా చిన్నవి, ఒక ఫ్యామిలీలో కూర్చుని మాట్లాడుకుంటే పోయే చిన్న చిన్న డిస్టర్బెన్స్లు. మరి అటువంటి త్వరలోనే ఆ డిస్టర్బెన్స్ అంతా తొలగిపోయి ఈ ఫ్యామిలీ అంతా ఒకటైతే చాలా హ్యాపీ. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే తెలుగుదేశానికి లాభం చేకూరుతుంది తప్ప తర్వాత లోకేష్ గారు సీఎం అవ్వకపోవడం కానీ, చంద్రబాబు నాయుడు గారు తొక్కిపెట్టడం కానీ ఇటువంటివి ఏమీ జరగవు. ఎందుకు అనంటే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. ఇప్పటికీ కూడా తను భువనేశ్వరి గారితో మాట్లాడతారు, అలాగే మన లోకేష్తో మాట్లాడతారు, అలాగే మన బ్రాహ్మణి గారితో మాట్లాడతారు. ఇలా అందరితోనే వాళ్ళకి ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి, మాట్లాడుకుంటారు. కానీ పార్టీ పరంగా ఏదో ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ ఉందా, డిస్టర్బెన్స్ను తొలగించే ప్రయత్నాలు అయితే పెద్దవాళ్ళందరూ కూడా చేస్తున్నారు. అది త్వరలోనే తొలగిపోతుందని మనం ఆశిద్దాం. ఈ కాస్త దూరం, ఈ రెండు ఇమేజెస్ మధ్య ఈ దూరాన్ని, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ దూరాన్ని మనం చెరిపేసే ప్రయత్నం ఆ ఫ్యామిలీ చేయాలని మనం కోరుకుందాం. అలాగే చెరిగిపోయినప్పుడు ఇది కూడా ఈ ఇమేజ్ ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది మొత్తం వీళ్ళందరూ కలిసి ఒకటే అని మనకి అనిపిస్తే ఆ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఆ క్షణం మరికొద్ది రోజుల్లోనే మరికొంత దూరంలోనే ఉందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.